అధిష్టానమును బ్రహ్మము నిరిగిన అంతా గోలే ఒరే ఒరే, అధిష్టానమును వధించే అవలాతీతుడైతే సరే సరే. అద్భుతంగా చెప్పారు అనుభవానందులు. ఇక్కడ కొంతమంది సృష్టికి కారణమైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మ స్థాయిని తెలుసుకుని అదే పరిపూర్ణం వరకు అనుకుని మరి ఎరుక పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని అనుభవానంద స్వాములు హెచ్చరిస్తున్నారు. ఏమని? అధిష్టానమున బ్రహ్మ నిరిగి, అంటే సృష్టికి కారణమైనటువంటి మాయా శబలిత బ్రహ్మాన్ని తెలుసుకునే నాకంతా తెలుసు అనుకున్నాం అనుకో, అది మెచ్చదు, అది అచల పరిపూర్ణ స్థితి కాదు నాయన, అంతా గోలే ఒరే ఒరే, దాన్నే ఘోర సంసారం అంటారే బాబు. మరి ఏం చేయాలయ్యా? గురువు దగ్గరికి పోవయ్యా, నేరుగా గురువు దగ్గరికి పోయి ఈ రెండవ చరణంలో ఉండేటువంటిది గురువు దగ్గరికి పోతేనే తెలుస్తుంది మనకు. ఎలా? అధిష్టానమును బ్రహ్మము నిరిగిన అంతా గోలే ఒరే ఒరే. అధిష్టానమును వధించడం ఎట్లా అంటే ఎరుకలేక సేవించడమే. ఇంకా అధిష్టానమును వధించడం అంటే ఎట్లా అంటే అది ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే 15వ అధ్యాయం శ్లోకం నెంబర్ 3లో చెప్తారు. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు. అక్కడ దృఢేన చిత్వా తాగవావర్తిస్తాడు అద్భుతంగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఏమర్థం అంటే అధిష్టానమును వధించి అంటే ఎరుక కూకుడు వేరు, ఎరిగి తవ్వితే చాలు, గురుమంత్రం అనేటి గృద్ధలితో అంటాడు కృష్ణ ప్రభువులు. అసంగ శస్త్రేణ అంటాడు కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని. గృద్ధలి అంటే గొడ్డలి, గృద్దలి అనే పదాలను ప్రయోగిస్తారు. గొడ్డలి చెట్టు నరకడానికి, గృద్దలి తవ్వేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా గురు సూచన అనేటువంటి దాన్ని మొదట గొడ్డలి అంటాడు, అనుభవం వచ్చిన తర్వాత గృద్దలి అని ప్రయోగిస్తారు కృష్ణ ప్రభువులు. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడంటే అసంగ శస్త్రేణ, అసంగం అనేటువంటి గురువాక్యం అనేటువంటి ఆయుధాన్ని, దేనికి అంటక ముట్టక ఉండేటువంటి మొదటి మంత్రం అనేటువంటి ఆయుధాన్ని అర్థం చేసుకుని గురు సూచన చే గుహ్యం పెరిగి ఎరిగిన ఎరుకను సరగను దియ్యి అని లింగమూర్తి గారు అన్నట్టుగా అధిష్టానమును బ్రహ్మము నిరిగిన అంతా గోలే ఒరే ఒరే. అంతేగాని ఊరికే మాట్లాడేది కాదు నాయన ఇది అని చెప్పి అనుభవానంద స్వామి చెప్తున్నారు.